వెల్కమ్ టు విఎఫ్ఎం న్యూస్. సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా కేఎస్ఆర్ ప్రభుత్వ జూనియర్ బాలికల కళాశాలలో 72 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు పంపిణీ చేసిన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ అనంతపురం భారతదేశంలో అతిపెద్ద బంగారు వజ్రాభరణాల వ్యాపార సంస్థలు ఒకటైన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సిబ్బంది విద్యార్థులకు స్కాలర్షిప్లు పంపిణీ చేసే కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు మేయర్ వసీం, డిప్యూటీ మేయర్ కోఘటం, ఆర్ఐఓ వెంకటరమణ నాయక్, కేఎస్ఆర్ ప్రధానోపాధ్యాయులు. ఫస్ట్ సిఎస్సి ఈ వేడుకను we all must acknowledge their generous donation of money to these good causes. Whoever received the scholarship, you can come onto the stage. Yes, Afsana, second occasional group, please come onto the stage. Give them a big clap. Give your big clap to them. Claps for them another. చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు కేఎస్ఆర్ జూనియర్ కళాశాలలో 72 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వడం నిజంగా హృదయపూర్వకంగా అభినందిస్తున్న మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ యాజమాన్యానికి, నిజంగా నమ్మకానికి సరసమైన ధరలకు మారుపేరైన మలబార్ గోల్డ్. మరి ఈరోజు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ కింద విద్యార్థులకు స్కాలర్షిప్ ఇవ్వడమే కాకుండా అనేక మంది ఇంతకుముందు మేయర్ చెప్పినట్లు నిరుపేదలకు ఇళ్ల నిర్మాణానికి అయితేనేమి, పర్యావరణ పరిరక్షణ కోసం అయితేనేమి అనేక సామాజిక కార్యక్రమాల్లో వారి పాత్ర గణనీయంగా ఉంది. కాబట్టి ఇంకా పెద్ద ఎత్తున ఇలాంటి కార్యక్రమంలో మీరు పాలు పంచుకోవాలా. సామాజిక బాధ్యతలు ఎప్పటికీ మీరు నిర్వర్తిస్తున్న బాధ్యతను హృదయపూర్వకంగా అభినందిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. Malabar Gold and Diamonds Anantapur branch. Today we distributed 73 scholarships. It's an initiative of Malabar Gold CSR. So in women empowerment is very important in our society. So we are doing in student scholarship, even marriage support. In other sector like corporate sector like housing we are giving homeless for home support, and healthcare we are already giving other supporters like mobile clinic and even medicine charity and all the access Malabar Gold and Diamonds. Now we already started Hunger Free World, other grandma homes, many more activities. So Malabar Gold and Diamonds next year onwards we are planning many more activities, and we are already getting very good support from local body and government. So we are expecting more support from you. Thank you.